వరల్డ్ ఎకనామిక్ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో 2025లో రామ్మోహన్ నాయుడు పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేర్చింది. ఈ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టెక్ వ్యవస్థాపకుల నుంచి మానవ హక్కుల మరియు న్యాయవాదుల నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులు ఉన్నారు. ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాలో భారతదేశం నుంచి ఎంపిక చేసిన 7గురిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు ఒక్క నాకు చెందినదే కాదు, ముఖ్యమైన ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతుందని ఇది సూచిస్తోంది. నిజాయితీ, నూతన ఆలోచనలు మరియు సమగ్రతతో ప్రజలకు సేవ చేయాలనే ఈ గుర్తింపు మా బాధ్యతను మరింత గుర్తు చేస్తోంది. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉండడం నుంచి 2024 ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేబినెట్ మంత్రిగా పనిచేయడం వరకు రామ్మోహన్ నాయుడికి రాజకీయ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త శక్తిని పొందింది. విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉడాన్ కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు విస్తరించడానికి, డిజిటల్ ఆవిష్కరణలతో భారతదేశ విమానయాన పరిశ్రమను భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్లడానికి సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయన ప్రత్యేకత విధానాల్లో మాత్రమే కాదు, ఆయన విధానంలోనూ ఉంది. రామ్మోహన్ నాయుడు కొత్త తరాల నాయకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలతో బలంగా అనుసంధానమై ప్రపంచ స్థాయిలో ఆలోచన దృష్టి కలిగి ఉంటూ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ మార్పును ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయనను 21వ శతాబ్దపు భారతదేశానికి నిజమైన యువ నాయకుడిగా నిలబెడుతోంది. ప్రపంచ గుర్తింపు వచ్చిన భారతీయులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ మరియు ఇటీవల రితేష్ అగర్వాల్ జాబితాలో రామ్మోహన్ నాయుడు కూడా చేరారు.